First time and chala excited ga undi. Yeah, movie is releasing on 12th of December at the theaters. We've made it with lots of love, lots of efforts, and my first are always special. I'm really excited and I really hope the audience really likes the work that we have done. So thank you. Welcome to the festival. Okay. మా సినిమా మోగ్లీ 2025 అనే సినిమా డిసెంబర్ 12th రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించి మా ప్రమోషనల్ టూర్ మేము ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ మన హీరో కూడా చెప్పాడు. అయితే ఇది ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తామంటే నాది వైజాగ్ అలా కాదు, బట్ మాకు ఎందుకో ఒక చిన్న సెంటిమెంట్. ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు సినిమాలు ఎలా ఆలోచిస్తారో మన అందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమాలో కొంచెం పాట కూడా మనం పాడేరులో షూట్ చేసాం కదా, సో అక్కడ షూట్ చేయడం, ఈ చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేయడం, అక్కడ జరిగిన మాకు చాలా బాగా చూసుకున్నారు ఊరు వాళ్ళు అందరూ కూడా. అందుకనే కాకుండా అదొక రీజన్ ఇక్కడ నుంచి మన ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి. సో రోషన్ కూడా వైజాగ్ అంటే బాగా అభిమానం. అలాగే ఈ అమ్మాయి ఫస్ట్ సినిమా ఇది. ఈ ఫస్ట్ సినిమాని ఫస్ట్ ప్రమోషనల్ యాక్టివిటీ ఇక్కడ నుంచి మొదలు పెట్టడం మాకు కూడా చాలా స్పెషల్. అందులో నాది వైజాగ్ అవ్వడం నాకు ఇంకా స్పెషల్. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్లో మా ప్రమోషన్ మొదలెట్టడం అనేది. ఎందుకంటే మా సినిమా మేము పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము. ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా వైజాగ్ యాసను కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. సో వైజాగ్లో సినిమాలను ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు. అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మోగ్లీ గారి ప్రేమ యుద్ధం. వాడి ప్రేమలో ఒకరెవరో వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా దాటాడు అనే కథ. అండ్ ఇది మోగ్లీ గారి ప్రేమ యుద్ధం మాత్రమే కాదు, ఇది నాకు సినిమా పట్టుకున్న ప్రేమ పైన నేను చేసే యుద్ధం కూడా. సో మీరందరూ థియేటర్స్కి వచ్చేసి డిసెంబర్ 12th మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వయసులో వచ్చినప్పుడు ఎలా ఉంది, ఎలా ఆర్ట్ చేస్తారు ట్రైలర్లో చూపించారు ఆల్మోస్ట్. అమ్మాయి మాట్లాడడానికి ఎలా ఎక్స్పీరియన్స్ అంటే ఎలాగ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ క్యారెక్టర్ ఎవరు త్వరగా హీరో ఉంచినప్పుడు హీరో అట్లాంటి క్యారెక్టర్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎలా ఉంటున్నారు? సో మోగ్లీ అనే పేరు నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని ముద్దుగా పిలుచుకునేవాడు. సో నన్ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలవడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ సందీప్ రాజు కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లీ అని చెప్పాడు. టైటిల్ మోగ్లీ అని చెప్పగానే అబ్బా మళ్ళీ ఎక్సైట్ అయ్యాడు. ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను. అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడైనా కూడా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకి కూడా అది ఇంకా నమ్మకం అవుతుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సో మా ఇద్దరిది సాక్షి కూడా చాలా అద్భుతంగా చేసింది. అండ్ హర్ష కూడా తనకు కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో. ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉండే చిన్న ప్లాట్ పాయింట్. సో బండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు. యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తను క్రేజీ న్యాచురల్ ఇంటెన్సిటీని పట్టుకొచ్చారు. సో అలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అండి. మోగ్లీ అంటే ఎస్ అడవిలోనే ఉంటాడు. అండ్ ఈ సినిమా పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన సినిమా కాబట్టి అడవి చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా స్పెషల్ అంటే మీరు నేను చూసి కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఇలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో మొత్తం కథ రన్ అవడం అనేది చాలా రోజులు చాలా ఏళ్ళు అయింది. అండ్ దీన్ని చాలా అద్భుతంగా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేశాడు. ఇమోషనల్ గా
ఉంటుంది, యాక్షన్ ఉంది. మేజర్గా థియేటర్కి వెళ్ళి 2-2.5 గంటలు ఉండే సినిమాని 20 to 200 రూపాయల టికెట్ ఎవరెవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ రూపాయి వాల్యూ అంటే లేక ప్రతి రూపాయి వాళ్ళు పెట్టిన రూపాయి వాల్యూ రావాలని అంటే అలా ఆ ఇంటెన్షన్తో రాసిన కథ, తీసిన కథ. అండ్ మేమందరం కూడా అలానే కష్టపడ్డాం. సో యా, చాలా ఫ్రెష్గా ఉండిపోతుంది, అదైతే గ్యారంటీ ఇవ్వండి. మెసేజ్ అంటే మన ప్రేమ కోసం మనం యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతి ఒడు హీరోని. సో ఎవరి ప్రేమ కోసం వాళ్ళు నిలబడడం అనేదే ఒక మెసేజ్ అనుకుంటున్నాను. అంటే కనకాల ఫ్యామిలీ అంటే నటించేవాళ్ళు కాదు, నటన నేర్పేవాళ్ళు. సో మీ మొదటి మూవీకి ఇప్పుడు వస్తున్నటువంటి మూవీకి మీరు ఇచ్చే బెస్ట్ అంటే ఏం చెప్తారు? కనకాల ఫ్యామిలీ అంటే నటన నేర్పే వాళ్ళు, నటించే వాళ్ళు కూడా ఉన్నారండి. సో మొదటి సినిమాకి ఇప్పటికీ అంటే చాలా జర్నీ జరిగిందండి. చాలా ఓపికతో, చాలా అంటే ఓపిక అనేది నేర్చుకున్నాను. 1.5 year చాలానే థింగ్స్ పేషెంట్గా వెయిట్ చేశాను. అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. తర్వాత చాలా థింగ్స్ నేర్చుకున్నాను. జనాలు ఎలా ఉంటారు, జనాలు ఎలా మాట్లాడతారు, అవన్నీ చాలా ఎక్స్పీరియన్సెస్ చూశారు. సో డెఫినెట్గా నేను నా 100% నా మొదటి సినిమా కన్నా పెట్టేశాను. అండ్ నేను నా 100% పెట్టాను నమ్ముతున్నాను. ఇంకా మిగతాది నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా అనేది మీరు అందరే చెప్పాలి. నేను చెప్తే అది ఏదో కరెక్ట్గా ఉంటుంది. బబుల్ గమ్ లో మొత్తం చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ప్రేక్షకులకి ఈ సినిమా ద్వారా ఏం చెప్పలేదు. సో యాక్చువల్లీ బబుల్ గమ్ మీరు చూస్తే ఉండే రొమాంటిక్ సీన్లు కొన్ని మేము చెప్దాం అనుకున్న ఫిలాసఫీ ఏదైతే ఉందో మనకన్నా అంటే ఏది ఎక్కువ కాదు, ప్రేమ కూడా మన తర్వాతే వస్తుంది అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్నే నేను నమ్మాను చాలా గట్టిగా. అండ్ ఎస్, ఒక 23 ఏళ్ల కుర్రాడు 23 ఏళ్ల అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు కొంచెం రొమాన్స్ ఉంటుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకుని రవికాంత్ పెరుగు దాన్ని చాలా న్యాచురల్గా ట్రీట్ చేద్దాం అనే మైండ్ సెట్తో మేము వెళ్ళాం. బట్ మా సినిమా బబుల్ గమ్ అనే సినిమాలో మెయిన్ ఫోకస్ అంతా కూడా మనని మనం ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి అనేది. అండ్ మన పైన మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది కదా, దానిపైన మేము మొత్తం ఫోకస్ పెట్టాం. ఆ టచ్ దీంట్లో ఉందా? ఆ టచ్ డెఫినెట్ గా దీంట్లో ఉంటుందండి. అంటే లైక్ వీడి ప్రేమ కోసం వీడి యుద్ధం చేస్తాడు కదా, ఆ ప్రాసెస్ లో వీడు ఎలా నించుంటాడు, ఎలా యుద్ధం చేస్తాడు అనే టచ్ డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఎందుకంటే అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో తను సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. షీ లెర్న్ సైన్ లాంగ్వేజ్, తను చాలా ఎఫర్ట్స్ పెట్టింది. అండ్ తన క్యారెక్టరైజేషన్ కూడా మీరు జనరల్ గా ఇలాంటి ఈక్వేషన్ చాలా తక్కువనే చూస్తుంటారు. నేను నాకు గుర్తున్నంత వరకు నాకేం గుర్తులేవు ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమా. సో వీళ్ళ కెమిస్ట్రీ అంటే మోగ్లీ అండ్ జాస్మిన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో డెఫినెట్ గా చాలా ఫ్రెష్గా ఉండబోతుంది. ఎందుకంటే మనకి జనరల్ గా ఇద్దరు ప్రేమ జట్టు ఉన్నటువంటి మాటల్లో వాళ్ళు హ్యాపీగా డైలాగులు చెప్పేసుకోవచ్చు. దీనికి ఈ పర్టికులర్ జంటకి ఆ ఛాలెంజ్ ఒకటి ఉంది, మాటలు లేవు. సో మొత్తం చేతులతోనో లేకపోతే ఎక్స్ప్రెషన్స్ తోనో జరగాల్సిన కాన్వర్సేషన్. అడవిలో ఉంటాడు, జంతువులతో ఫైట్ చేస్తూ ఉంటాడు అని పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. సో అలాంటివి ఏమైనా పెట్టారా సీన్స్? సో డెఫినెట్ గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయండి. మోగ్లీ అనే క్యారెక్టర్ వాడికి ఒక సొంత గుర్రం కూడా ఉంటుంది, అది ఎవరో గిఫ్ట్ ఇచ్చింది. సో ఆ గుర్రం ఉంటుంది. అలాంటి చాలా చాలా ఎలిమెంట్స్ సందీప్ రాజు డెఫినెట్ గా చూసేటట్టే క్రాఫ్ట్ చేశాడు. ఎందుకంటే ఒక థియేటర్కి వెళ్తున్నప్పుడు మనకి జనరల్ గా ఇప్పుడు ఇందాక ఒక వ్యక్తి చెప్పినట్టు బబుల్ గమ్ అనే సినిమాకి ఏమైపోయిందంటే మేము చెప్పాల్సిన ఫిలాసఫీ రిజిస్టర్ అవ్వలేదు జనాలకి. మ్యాక్సిమం రొమాంటిక్ సినిమా అని రిజిస్టర్ అయ్యింది. బట్ మా ఇంటెన్షన్ అది కాకపోయింది. సో ఈసారి లేదు, 100% మేము తీసే సినిమా అందరూ చూడగలగాలి, అందరూ వచ్చి థియేటర్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలనే మైండ్ సెట్తోనే చేశాం. సో పిల్లలకి చాలా బాగుంటుంది, కుటుంబాలకి అందరికీ అంటే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి చాలా బాగుంటుంది. చాలా మంది చిన్నపిల్లలు ఏమన్నా అలాంటివి
అసభ్యకరమైన సీన్లు అంటే మీరు అన్న అమృతంలో కూడా అసభ్యకరమైన అనండి, ఎందుకంటే అది నేను చేసిన కామెడీ అండి. దాంట్లో కామెడీగా అంటే ఎందుకు అసభ్యకరం కాదంటున్నారంటే, ఇప్పుడు మీరు 22-23 ఏళ్ళు గుర్రాలు ప్రేమలో ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగుతాయి, అవి చాలా న్యాచురల్, అది హ్యూమన్ టెండెన్సీ. అండ్ అది మా డైరెక్టర్ రవికాంత్ గారు అది చూపిస్తే అది కొంచెం ఆ ప్రేమ లేకపోతే ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఈజీగా రిజిస్టర్ అవుతుందని నమ్మాడు. సో అది మేము ఏ రోజు అసభ్యకరంగా అంటే ఏదో దాన్ని పెట్టేస్తే జనాలు వచ్చేస్తారని అనుకోలేదు. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేవు. అంటే మీకు కూడా అసలు ఇబ్బందికరమైన మూమెంట్స్ ఏమీ లేవు. అంతా కుటుంబం వచ్చి హ్యాపీగా చూసుకునే సినిమా. అడిషనల్ లేయర్స్ అది ఈ సినిమా చూస్తే మీకు అర్థం. థ్యాంక్ యూ చెప్పు. This is how we say thank you in sign language, and I spent also a lot of time with kids who are deaf and mute. So those students were my teacher actually during that time. And I used to observe how they would be with their expression, especially the eyes, that really helped me the most. And also it didn't change me as an actor, but also as a human being, because you get a different perspective towards how we think about it. I started as sympathy, but I took that responsibility, and I wanted to showcase it as a dignity respected for. ఈ మూవీ ఎన్ని డేస్ తీశారు అండ్ ఎంత బడ్జెట్ సంగతి అంటే నాకు తెలియదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టారు. అండ్ నేను ఆ ఆస్పెక్ట్ లో అసలు వెళ్ళదలుచుకోలేదు. నా ఫోకస్ అంతా నా క్రాఫ్ట్ పైన, నా యాక్టింగ్ పైన పెట్టుకున్నాను. 81 days షూటింగ్ చేశాను. షూటింగ్ సమయంలో ఏమైనా ఇబ్బందికర విషయాలు ఏమైనా జరిగాయా? అంటే మీకు అంతా చేస్తుంటారంటే ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఒరిజినల్గా యాక్ట్ చేస్తారా? నేనైతే 2-3 సార్లు పాపం తనకి ఒక 103, 104 ఫీవర్ ఉన్నా కూడా చేశాడు వర్షాల్లో ఫైట్ సీక్వెన్స్. ఎందుకంటే షూటింగ్ ఆగకూడదు, ఒకటి మొదలు పెట్టి కదా ఫినిష్ చేసేయాలి అనేది నాకు చాలా బాగా 100% పెట్టేసాను. 100% పెట్టి అలా నాకైతే నాకు పర్సనల్గా ఏమవుతుంది, నేను తను చూసాను తను అంత కష్టపడి చేయడం కూడా వర్షాల్లో చాలా కష్టపడి ఫోటో తీసుకోండి.